కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడువారు కలరు. అంటే ఈ ప్రపంచంలో కత్తిపోట్లా ఉంటాయి అన్నమాట వాళ్ళ మాటలు. అలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి జ్ఞానంగా మాట్లాడే వాళ్ళు మనకేం చేస్తారంట, ఆరోగ్యదాయకంగా ఆదరణగా ఉంటాయంట వారి మాటలు. కాబట్టి కొంతమంది చూస్తే మనం బాగా గమనిస్తే కత్తిపోటులాగంటే బాధ కలిగించే మాటలు. ఎలా అంటే ప్రపంచంలో అంటారు, మనిషిని చంపేయాలంటే ఒక మాట చాలు అంటారు. ఒక మాటతో మనిషిని కృంగదీయచ్చు, బాధ పెట్టచ్చు, నిద్ర లేకుండా ఎన్నైనా చేయొచ్చు. ఏది? ఒక్క మాట. అందుకే నరం లేని నాలుక. కాబట్టి